महादेव पार्वती पदये नमः। నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట తెలియజేస్తున్నాం. గతంలో డివిఈఓ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా అదేవిధంగా విజయ నిరంతర కృషిని పట్టుదలను వేడుకగా జరుపుకోవడానికి ఇక్కడ మరియు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం. అతిథులందరికీ కూడా మరొక్క మారు స్వాగత స్టార్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పరిచి వారికి నగదు పురస్కారంతో పాటు వారికి మీ వెనక మేము ఉన్నాము అనే కొండంత అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో తొలుతగా అర్థసాగరం మండలం నుంచి అందుకే నేడు చీకటిని తరిమి కొట్టే జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేస్తూ అందరి జీవితాలలో విముక్తులు కలగాలని అందరూ ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ గౌరవ అతిథులందరూ కూడా దీప ప్రకాశం ధన్యవాదాలు సార్. మేడం కొంచెం సైడ్ మేడం. చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకొని మీ కళలు సాకారం చేసుకొని 10 సంవత్సరాల తర్వాత మార్చి 2026లో మీ ప్రతిభను పరీక్ష ఆన్సర్ షీట్లో నింపి షైనింగ్ స్టార్స్గా వెలుగొంది ఈరోజు మా ముందుకు వచ్చినటువంటి చిన్నారులందరికీ విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది మీ అందరికీ తెలుసు. గత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్ని రీస్ట్రక్చర్ చేయటము, రీఎంబర్స్మెంట్ చేయటము, ఉపాధ్యాయులకు అనేక ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా జూన్ 12వ తేదీ నాటికి కంప్లీట్ చేసి ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండే విధంగా విద్యాశాఖ తగు ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా జూన్ 12వ తేదీ స్కూల్ తెరిచిన వెంటనే డాక్టర్ సర్వేపల్లి విద్యార్థి మిత్ర పేరుతోటి 1,50,000 పైన కిట్లు చిన్నారులందరికీ 8 రకాల ఐటమ్స్తో సుమారుగా 2,350 రూపాయలు విలువ చేసేటటువంటి కిట్ని జిల్లాలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేయడం అనేది మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతిరోజు క్వాలిటీ మిడ్ డే మీల్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరిచేటటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు.
ఆ విధంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 30 నాటికే 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా సిలబస్ కంప్లీట్ చేయడమే కాకుండా డిసెంబర్ 6వ తేదీ నుండి మార్చి 15వ తేదీ దాకా 100 డేస్ యాక్షన్ ప్లాన్, ఈ 100 రోజుల ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు సాగడం అనేది జరిగింది. అందుకు జిల్లా స్థాయి అధికారులని, మండల స్థాయి అధికారులని మా గౌరవ కలెక్టర్ గారు డిప్యూట్ చేసి ప్రతి పాఠశాలని కనీసం 2 సార్లు విజిట్ చేసి చిన్నారుల్ని రివ్యూ చేయమని చెప్పి మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారని చెప్పి చెప్పడానికి నేను గర్వపడుతున్నా. అంతేకాకుండా జిల్లా పరిషత్ ద్వారా విద్యార్థులకి స్టడీ మెటీరియల్ కూడా అందజేసి జిల్లా పరిషత్ చైర్మన్ గారు తనకున్నటువంటి ఉదారతను చాటుకోవడం అనేది జరిగింది. అనేక చర్యలు తీసుకోవడం వలన గతానికి భిన్నంగా ఈ విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరంతో కంపేర్ చేస్తే దాదాపు 6% ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత విద్యా సంవత్సరంతో మనం కంపేర్ చేస్తే ఈ విద్య కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఎక్కడ కూడా మేము తక్కువ కాదు అని ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు దాదాపు 85 మంది అవుట్ ఆఫ్ 224లో 85 మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ షైనింగ్ స్టార్స్గా ఎంపికయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఈ విద్యా సంవత్సరంలో, గతంలో అయితే మేము ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి మాత్రమే ప్రత్యేక ప్రణాళిక అమలుపరచడం అనేది జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరంలో 100% అచీవ్ చేయాలనేటువంటి సదుద్దేశంతో మేము జూలై 13వ తేదీ నుంచే లీడ్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ టు ఎక్సలెన్స్ అనే పేరుతోటి మిషన్ మార్చ్ SSC 2027 పేరుతోటి టువర్డ్స్ 100% సక్సెస్ అనేటటువంటి యాక్షన్ ప్లాన్ 1ని మేము ఆల్రెడీ జూలై 13 నుంచే ప్రారంభించామని, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామని కూడా విద్యాశాఖ పక్షాన గౌరవ అతిథులకి, మా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపికైనటువంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రాం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ముందుగా ఆల్ షైనింగ్ స్టార్స్కి నా హార్టీ కాంగ్రాచ్యులేషన్స్. అంటే ఈ స్థాయికి రావడం, యు ఆర్ రియలీ అచీవర్స్. సో హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ యూ. కానీ దానికంటే యాక్చువల్గా మీ లైఫ్లో చాలా మైల్ స్టోన్స్ వస్తాయి. ఫస్ట్ మైల్ స్టోన్ ఇస్ క్లాస్ 10th, దెన్ క్లాస్ 12th, దెన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఫైనలీ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గెట్టింగ్ ఇన్ టు అ జాబ్. ఈ 5 మైల్ స్టోన్స్లో నా లెక్క ప్రకారం ఫస్ట్ 2 స్టెప్స్ డెఫినెట్గా మీరే ఎగ్జామ్స్ రాస్తారు, మీరే అచీవ్ అవుతారు. కానీ క్లాస్ 10th అండ్ 12thలో వచ్చిన రిజల్ట్స్లో ఎక్కువ కంట్రిబ్యూషన్ మీ పేరెంట్స్కి ఉంటుంది. మీ పేరెంట్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ దేర్ పవర్ బికాస్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ కమ్ హియర్. మీ అందరికీ అభినందన ఇస్తున్నానండి. మీ పిల్లల్ని బాగా చూస్తున్నారు. ఐ నో చాలా కష్టం ఉంది, ఎస్పెషలీ పేరెంట్స్. అంటే పిల్లలు మార్నింగ్ 7కి స్కూల్ వెళ్ళాలంటే ఆ అమ్మగారు 5 o'clockకి రెడీ అవ్వాలి. 5కి రెడీ అయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయించడం, వాళ్ళకి భోజనం రెడీ చేయించడం, వాళ్ళు లేచిన తర్వాత అమ్మగారు ఇంకా 5 minutes పడుకోవాలి, 10 minutes పడుకోవాలి. అలా ఇది ప్రతి ఇంటిలో ఒక స్టోరీ. తర్వాత వాళ్ళకి స్నాక్స్ పంపించడం, వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయించడం. సో డెఫినెట్గా పిల్లలు వెనకాలే ఈరోజు 2026 23 సంవత్సరం క్రితం 2003లో నాకు ఇలాగే ఒక అవార్డు వచ్చింది. క్లాస్ 12thలో నేను టాప్ చేశాను. సో
ఈరోజు 23 ఇయర్స్ తర్వాత డైస్ పైన వచ్చి 2026 అచీవర్స్తో మాట్లాడడం ఐ థింక్ ఇట్స్ మై లక్. సో మీ అందరికీ బ్రీఫ్గా చెప్తానండి. ఇప్పుడు క్లాస్ 10th and 12th అచీవర్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ద స్టోరీ హ్యాస్ బిగిన్ నౌ. మీరు చాలా కష్టపడి పని చేసి చదివారు, ఒక స్థాయికి వచ్చారు, కానీ రియల్ లైఫ్ బిగిన్స్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు మీ పేరెంట్స్ రోల్ తగ్గుతుంది, మీ రోల్ పెరుగుతుంది. ఫ్యూచర్ ఈజ్ యోర్స్. మీరు ఆల్రెడీ మిగతా స్టూడెంట్స్ కంటే ముందుగానే ఉన్నారు, కానీ ఇలాగే కొనసాగించాలి. కొనసాగించడంలో 2-3 క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డెడికేషన్, రెండోది కమిట్మెంట్, మూడోది డిసిప్లిన్. ఇప్పుడు నేను బయట చూశాను, చాలామంది మీ డ్రీమ్ వాల్ మీద నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐఐటిఎన్ అవ్వాలి, నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి రాశారు. ఇట్ ఈస్ ఇండివిజువల్స్ డ్రీమ్, అంటే మేము డిక్టేట్ చేయకూడదు, కానీ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ డిసైడెడ్ దిస్. ఇట్ ఈస్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ ఉంటే ఎవరు ఫిల్ చేయాలి? మీరే ఫుల్ఫిల్ చేయాలి. సో ఫ్రమ్ హియర్ ఆన్, అంటే ఎస్పెషలీ క్లాస్ 12th ఎవరు ఉన్నారు రేపు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ అవ్వాలి, ఆ తర్వాత అక్కడే కూడా పర్ఫామ్ చేయాలి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమైనా రాయాలంటే అది రాయాలి, జాబ్కి రావాలి. సో టిల్ నౌ యు ఆర్ అండర్ ద అంబ్రెలా ఆఫ్ యువర్ మదర్. నౌ దట్ అంబ్రెలా ఇస్ అవే. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్పిన డెడికేషన్, కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్. ఈరోజు వరకు మీ పేరెంట్స్ ఎలా మీకు సపోర్ట్ చేశారో, నౌ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు క్లాస్ 12th స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ఓకే స్కూల్ దగ్గర ఉన్న కాలేజ్ తీసుకుంటారు, కానీ కొంతమంది బయట వెళ్తారు. సో ఫస్ట్ టైం యూ విల్ హ్యావ్ టు క్లీన్ యువర్ క్లోత్స్, యూ హ్యావ్ టు వేకప్ ఆన్ యువర్ ఓన్. మీ షెడ్యూల్ మీరే తయారు చేయాలి. సో ఇది కూడా ఆలోచించేయండి. ఇట్ ఈస్ స్మాల్ ఎక్సర్సైజ్ కాదు, ఇట్ ఈస్ అ బిగ్ ఎక్సర్సైజ్. అండ్ మీ కాలేజ్కి ఫస్ట్ ఇయర్లో మీ కాలేజ్కి వెళ్ళినప్పుడు యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఈరోజు సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టూ మెనీ డెవియేషన్స్, టూ మెనీ డిస్ట్రాక్షన్స్. కానీ డోంట్ ఫార్గెట్ that you are achiever, you are a shining star, but still you are not a star. You have to become a star. You are shining, but you have to become a star, and to become a star you have to still go a long way. You have come a long way, but you still have to go a very long way. So na request ante, you have taken a good start, please continue and fulfill the dream which you have thought for yourself. Don't compromise. It is possible. You can achieve it. Hard work, dedication, commitment, and most important, discipline. మన భారతదేశంలో చాలామంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. There is no scarcity. But the person who is talented plus disciplined only succeeds in life. Your friend may be more talented, but if you are more disciplined, ante suppose morning 8, every day if you want to study 8 hours, then you should not miss even one day also. 8 hours ante 8 hours pratiroz chaduvali. Then you will be able to defeat someone who is more talented than you also. So discipline plays very, very critical role in achieving your dreams. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెట్టిన ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా కొత్త కొత్త ఇన్నోవేటివ్ స్కీమ్స్ పెట్టడం జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫుడ్ క్వాలిటీ కానీ, డ్రెస్సెస్ కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ
అండర్ రివిజన్ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. విత్ దిస్ ఐ క్లోజ్ మై స్పీచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. తో భవిష్యత్తులో ఇంకా బాగా చదవాలని మరియు మంచి మార్కులు సాధించాలని బలమైన కోరిక కలుగుతుంది. ఈ కార్యక్రమంలో 224 మంది 10వ తరగతి మరియు 36 మంది ఇంటర్ విద్యార్థులను సత్కరిస్తున్నాము. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలో చదువుతున్న విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను మరియు మీరు పుట్టిన ఊరు, జిల్లా మరియు రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చదువును ప్రేమిస్తే విజయం మీ వెంట నడుస్తుంది. విద్యార్థులను కష్టంగా చదవకుండా ఇష్టంగా చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుతున్నాను. నమస్తే. ధన్యవాదాలు మేడం గారు. వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం. ప్రతిభ అవార్డ్స్ అర్హులైన అందరికీ మా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను విద్యార్థులందరికీ ఒకటే చెప్పేది, ఏదైనా కృషితోనే, మన హార్డ్ వర్క్తోనే మనం సాధించగలం. అల్టిమేట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే అది ఓన్లీ బై హార్డ్ వర్క్. ఇంకా వేరే ఏ అడ్డదారులలో కూడా అనుకున్నది రీచ్ కాలేరు. మీలో కొంతమంది సైంటిస్ట్ కావాలంటుంది, కొంతమంది ఐఏఎస్, కొంతమంది ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాలుగా ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. డాక్టర్స్. ఓకే. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమంది సైంటిస్టులు కావాలనుకుంటున్నారు? లేరు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్? ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు? టీచర్స్. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషే. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అంటే అందరికీ తెలియదు. చాలామందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్డ్. నాతోటి స్నేహితులు ముందుకు పోయారు. పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాళ్ళు ముందుకు పోవటం ఏంది, నేను వెనక పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశా. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడ నాకు ఒక చిన్నది కలిసి వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో మళ్ళీ ఒక 2 నెలలకి మార్క్స్ యాడ్ చేశారు. అప్పుడు భవనం వెంకటరామరెడ్డి గారు సీఎం ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 2 మార్కులు యాడ్ చేశారు. నేను 1 మార్కులో ఫెయిల్ అయినా. ఎప్పుడైతే 2 మార్కులు యాడ్ చేశారో నేను మళ్ళీ పాస్ అయిపోయాను 2 నెలలకి. వెంటనే ఇంటర్మీడియట్ చేరాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ విఆర్ కళాశాలలోనే ఇంటర్, విఆర్ కళాశాలలోనే డిగ్రీ, అక్కడే స్కూల్. అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో ఒక పట్టుదల పెరిగి హార్డ్ వర్క్ చేసి డిగ్రీలో విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్, ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ 3 సంవత్సరాలు. నాకు నా సెకండ్ ర్యాంకర్కి 10% వేరియేషన్ మార్కులు. నాకు నా సెకండ్ ర్యాంకర్కి. మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేరితే
అక్కడ యూనివర్సిటీ ఫస్ట్. అక్కడ కూడా నాకు నా సెకండ్ ర్యాంకర్కి 10% వేరియేషన్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థిని మళ్ళా డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంఎస్సి 2 సంవత్సరాలు అలా రీచ్ అయ్యానంటే ఏంది కారణం చెప్పాలి, మీరు చెప్పాలా గట్టిగా? హార్డ్ వర్క్. 10th దాకా కష్టపడలా, 10th దాకా ఆడతా పాడుతూ చదివా. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో నాలో ఒక రియలైజేషన్ వచ్చింది. కాబట్టి ఎవరైనా కష్టపడితే మీరు అనుకున్నది, సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అవుతారు, ఐఏఎస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఐపీఎస్, డాక్టర్ అంటే డాక్టర్, లేదా అదర్ది మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని రీచ్ కాగలరు. హార్డ్ వర్క్కి మించింది ఇంకేది లేదు. అయితే హార్డ్ వర్క్ సిన్సియర్గా చేయాలి. అంటే 4 రోజులు కష్టపడి 3 రోజులు వదిలేయటం, లేదా రాత్రులు 2 దాకా 3 దాకా చదవటం, తెల్లవారి 10-11కి వెళ్ళటం, అలా కాదు. యూనిఫామ్గా చక్కగా ఒక షెడ్యూల్ వేసుకోవాలి. 365 రోజులు ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చదివితే ఏదైనా రీచ్ అవుతారు. ఆ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నేను విఆర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చర్గా జాయిన్ అయ్యా. పార్ట్ టైం లెక్చరర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ చెప్పడానికి ఒక పేపర్ ఉండేది. నాకు గంటకి 4 రూపాయలు జీతం. 1979 పర్ అవర్ 4 రూపాయలు పార్ట్ టైం జాబ్. మొదటి 3 నెలలు పనిచేస్తే నాకు 120 రూపాయలు వచ్చింది. నేను తీసుకోవాలా. మేనేజ్మెంటే ఒక గోల్డ్ మెడలిస్టు ఇదే కాలేజ్ చదివిన వాడికి 3 నెలలకి 120 అయిందని నెలకు 400 రూపాయలు ఫిక్స్ చేశారు. అంటే అప్పుడు ఏ అవర్ వాళ్ళు ఇస్తే అవర్ టీచ్ చేస్తే 4 రూపాయలు. ఆ రోజు స్ట్రైక్ అయ్యి అవర్ కాలేజ్ జరగకుండా 4 రూపాయలు పోయేది. అయితే ప్యారలల్గా నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను. హార్డ్ వర్క్తో ట్యూషన్స్ని పికప్ చేసుకున్నా. నాకు మేనేజ్మెంట్ వాళ్ళు విఆర్ కళాశాల వాళ్ళు 1 year తర్వాత పర్మనెంట్ పోస్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ పోస్ట్. ఆ తర్వాత 1 year చేశా. ఐ రిజైన్. ఎవరు గవర్నమెంట్ పోస్ట్ రిజైన్ చేయరు. మేనేజ్మెంట్ ఒప్పుకోవాలా రిజైన్ చేయడానికి. ఆఖరాకి నేను రిజైన్ చేస్తే లేదు నీకు 5 ఏళ్ళు లీవ్ ఇస్తున్నా లాస్ ఆఫ్ పే మీద. ఎందుకంటే నేను హరినాథపురంలో ట్యూషన్ స్టార్ట్ చేశా. అప్పటికే నాకు 1000 మంది ట్యూషన్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకై నేనే డెవలప్ కాగలను. ఇలా హార్డ్ వర్క్ చేయబట్టే ఈరోజు భారతదేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో 6 లక్షల మంది మా నారాయణ గ్రూపులో చదువుతున్నారు. తర్వాత మా పిల్లలకు వదిలేసా. ఈరోజు నేను మంత్రిగా చేస్తున్నా. మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే పేదరికం అడ్డు రాదు. మా ఫాదర్ ఒక బస్ కండక్టర్, ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు, ప్రైవేట్ బస్ కండక్టర్. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ చదువుకోవాలా వేలుముద్ర. నేను ఎంఎస్సీ అయిన తర్వాత సైన్ నేర్పించాం. సో ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే ఏంటి కారణం? గట్టిగా చెప్పాలా, హార్డ్ వర్క్. అందువల్ల అందరూ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ఒక ఎయిమ్ పెట్టుకోండి. ఆ ఎయిమ్కి చక్కగా ప్లాన్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు అనుకున్నది రీచ్ అవుతారు. సో టీచర్లు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏ రీచ్కైనా చేర్చవుతారు. నాకు కూడా ఒక గురువు గారు నారాయణమూర్తి కానీ ఆయన నాకు 9th క్లాస్లో నాకు చదువు చెప్పాడు. ఈ ఎంకరేజ్ మీ, ఈ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఫౌండేషన్. 8th దాకా చదివిన వాడికి 9th 10thలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్తోనే నేను హార్డ్ వర్క్ చేసి మల్టిప్లై అయ్యా. అందువల్ల టీచర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి మెమరీ కానీ నాలెడ్జ్ కానీ ఒకటే ఉంటుంది. పుట్టుకతో అందరూ ఒకటే.
అయితే మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. టీచర్లు యొక్క చేతుల్లో ఉంటుంది. అటు తల్లిదండ్రులు పిల్లలు కష్టపడాలని కోరుకుంటున్నారు, విద్యార్థులు చదువుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం టీచర్లు కూడా, ఎందుకంటే నేను కూడా 1979 నుంచి 2001 వరకు చదువు చెప్పా. 97 నుంచి 2001 వరకు మ్యాథమెటిక్స్. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్లో బిజీ అయిపోయి టీచింగ్ మానేశా. బేసిక్గా ఆమె టీచర్. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ప్రతి టీచర్ని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. పిల్లల్లో కొంతమందికి బేసిక్స్ ఉండవు, వాళ్ళకి ఆ బేసిక్స్ వచ్చేటట్టుగా మనంగా చేస్తే వాళ్ళు ఏ స్టేజ్కైనా పోతారు. అందువల్ల అందరినీ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, విద్యాశాఖకి, ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు చాలా మార్పులు తీసుకొస్తున్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, 1, 2 కాదు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి చదివాడు, కష్టపడి చదివిన వ్యక్తి. అందువల్ల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. మన 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 పిల్లలు ఉన్నత స్థితికి పోవాలని అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి వాటినన్నిటినీ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నత స్థితికి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కలెక్టర్ గారు కొంచెం ముందుకు రావాలి సార్. సార్ మధ్యలో పాప మధ్యలో ఉండండి. గౌరవ అధికారులు పేరు కావ్య ఫ్రమ్ జెడ్పీ స్కూల్ రేవు, కల్లూరి హరిణి ఫ్రమ్ జెడ్పీ స్కూల్ చిలకమర్రి, మొగలచంద్ర హరిణి ఫ్రమ్ శ్రీ లిటిల్ ఇంజన్స్ ఇంగ్లీష్ మీడియం. తల్లిదండ్రులు, సాటి విద్యార్థులు అందరూ కూడా అభినందనలు తెలియజేయడం మన బాధ్యత. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాతుజ చైత్ర ఫ్రమ్ దేవిరెడ్డి సారదా హై స్కూల్ ఆత్మ. గట్టిగా అభినందన. చెంపేటి దేవి ప్రియ ఫ్రమ్ డిఎస్ఆర్ హై స్కూల్ ఆత్మపూర్. నెక్స్ట్ ఏఎస్పేట మండలం రెడీగా ఉండండి. మంత్రి గారు మెమెంటోతోను విద్యార్థులు సత్కరిస్తున్నారు. ఏఎస్పేట మండలం ఫ్రమ్ బండి. థ్యాంక్ యూ అమ్మా. అటువైపు వెళ్ళిపోండి, కుడివైపు నుంచి వెళ్ళిపోండి అమ్మా.